హలో గైస్, నా పేరు మహేందర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే తెలుసుగా, గాడ్ ఈజ్ గ్రేట్. తర్వాత ఏం జరుగుతుందో మీ ఇష్టం మరి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అయితే యూఐ సినిమాని ఇనీషియల్గా సినిమాలో చూసినప్పుడు, అంటే థియేటర్లో చూసినప్పుడు అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవుతూ వచ్చాం. అండ్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో జరుగుతోందని అర్థమైంది, కానీ ఎందుకు అలా జరుగుతుందో అర్థం కాలేదు. దానివల్ల సినిమా కొన్ని చోట్ల ఎంగేజ్ చేయలేకపోయింది. అదైతే క్లియర్గా చెప్పచ్చు. అయితే ఈ సినిమాని మళ్ళీ చూసిన తర్వాత నాకు కొన్ని విషయాలు అయితే డీటెయిల్డ్గా అర్థమయ్యాయి. అదే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానని మీకు అనిపించి ఉండొచ్చు కదా. ఉపేంద్ర గారిలా ఆలోచిస్తేనే, ఉపేంద్ర గారిలా మాట్లాడితేనే మనకి ఈ సినిమా అర్థమయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను నేనైతే. అండ్ ముందుగానే ఒక విషయం చెప్పాలి, స్పాయిలర్ అలర్ట్. సినిమా గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. అందుకే ముందే చెప్తున్నా, స్పాయిలర్స్ అయితే ఉంటాయి ఇందులో. సో బేసిక్గా మొత్తం ఒక 10 పాయింట్లు అయితే రాసుకొచ్చాను. ఇంకా ఏమైనా మిస్ అయినట్టయితే మీరు తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీడియో అంతా అయిపోయిన తర్వాత. ఓకే, లెట్స్ స్టార్ట్. పాయింట్ నెంబర్ 1. సాధారణంగా మనం అందరం కూడా మదర్ నేచర్ అంటూ ఉంటాం కదా. అందుకనే ఉపేంద్ర గారు ఇందులో మదర్ని, నేచర్ని రెండింటినీ మిక్స్ చేశారు. అంటే తల్లిని మానభంగం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఎలాగైతే జరుగుతుందో, మరొక పక్క తల్లి లాంటి ప్రకృతి మీద ఎవరైతే కొన్ని దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కూడా ఈ సినిమాలో ఒక భాగమే. అది దానికోసం మనకి చాలా చూపించారు. మైనింగ్ చూపించారు, స్మగ్లింగ్ చూపించారు, ఏవేవో చూపించారు. ఆయన ఈ సినిమా ద్వారా 2 చెప్పాలనుకున్నారు. ఒకటి నేచర్ ఈజ్ గ్రేట్, ఇంకొకటి మదర్ ఈజ్ గ్రేట్. సో ఫైనల్లీ మదర్ నేచర్ ఈజ్ గ్రేట్. సో అదనమాట పాయింట్. అయితే ఇక్కడ తన నాశనం చేసిన మనుషులు నాశనం అయిపోతూ ఉంటే అప్పుడైనా సరే తల్లి ప్రకృతి కోలుకుంటుంది అనే ఒక పాయింట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మైనింగ్ చేసి భూమాతను నాశనం చేస్తూ ఉంటారో వాళ్ళు ఒకవేళ చచ్చిపోయినట్టయితే ఏమవుతుంది? ఆ మైనింగ్ ఆగిపోతుంది కదా. సో అలాగ మళ్ళీ అక్కడ భూమాత నార్మల్ స్టేజ్కి వస్తుంది కదా. సో ఆ విషయాన్ని మనకి మధ్యలో చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఏమిటంటే అది మనకి సినిమా చూస్తున్నప్పుడు అంత డీటెయిల్డ్గా అర్థం కాలేదు. పట్టి చూస్తేనే అర్థమవుతూ వచ్చింది. అది మ్యాటర్ అనమాట. అమ్మ కష్టంగా ఉందా వాయిస్ ఇమిటేషన్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయడం అంటే. బట్ అయినా కూడా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. వీడియో అంతా అలాగే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేచర్, తల్లి లాంటి ప్రకృతి ఎప్పుడూ కూడా మనుషుల నాశనాన్ని కోరుకోదు కదా. అందుకనే మనుషులు ఎంత నాశనం అయిపోతున్నప్పటికీ కూడా తల్లి కోలుకోదు. ఎంత చూపిస్తూ ఉంటాడో పాపం, అబ్బే ఏమి ఉపయోగం ఉండదు, అలా ఉంటుంది పరిస్థితి అక్కడ. సో ఇది ఒక పాయింట్ని చాలా డీటెయిల్డ్గా చూపించారనిపించింది నాకు. అంటే మనుషులు నాశనం అయిపోతే ప్రకృతి బాగుపడుతుంది అనేది ఎంత వాస్తవమో, ప్రకృతి మనుషుల నాశనాన్ని కోరుకోదు, ఇంకా ఎంత వీలైతే అంత వేస్తూనే ఉంటుంది అనేది కూడా అంతే వాస్తవం కదా. సో దాన్ని కూడా చూపించారనిపించింది నాకైతే. తర్వాత పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఆ మహాయుద్ధం అని చెప్పి దాన్ని మీడియాతో మిక్స్ చేయడం. సాధారణంగా ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే ఎవరు మంచి చేద్దామనుకున్నా, ఏం చేద్దామనుకున్నా కూడా ఆడు తిరిగే మధ్యలో మీడియా అయితే పుల్లలు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే కదా. బయట జరుగుతున్న చాలా విషయాల్లో మనకి కొన్ని విషయాలు మాత్రమే మన దాకా వచ్చేలా చేస్తూ ఉంటాయి, కొన్ని విషయాలను రానివ్వరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ స్వార్థాలు. సో మీడియాతో చేసే మహాయుద్ధంలో మనం గెలిస్తేనే ప్రజల దగ్గరకు అసలైన ఇన్ఫర్మేషన్ చేరుతోంది. అది సినిమాలో మనకి గట్టిగానే చూపించారు. ఒక్క నిమిషం, ఇంకెవరో వచ్చారు మధ్యలో. చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు ఉన్నారు. ఒక నిమిషం అమ్మా. సో ఇదొక పాయింట్ చూపించారు. సారీ, నార్మల్ వాయిస్ వచ్చేస్తోంది మధ్యలో. తర్వాత 3వ పాయింట్ ఏమిటి అంటే, సత్యయుగం వచ్చినప్పటికీ కూడా జనాలు మళ్ళీ చెడు వైపే వెళతారు. ఏదో కొద్ది రోజులు ఇనీషియల్గా అందంగా ఆకర్షణీయంగా ఉంది కదా అని చెప్పి అటువైపు వెళతారు. మళ్ళీ ఎవడైనా వచ్చి దానికంటే ఇది బాగుంటుంది అంటే చెడు వైపే వెళ్ళిపోతారు. అది చాలా స్పష్టంగా చూపించారు. అది అర్థమైపోతుంది. తర్వాత నెంబర్ 4, జనాల్ని మోసం చేయడం చాలా ఈజీ. అది డబ్బున్నవాడవని, పేదవాడవని ఎవడైనా సరే మోసం చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది ఫర్దర్గా సిచ్యువేషన్. ఇప్పటికే అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఏం మారింది చెప్పండి? అలాగే ఉంది కదా. అదే చూపించారు ఆయన సినిమాలో. తర్వాత నెంబర్ 5,
ఉపేంద్ర గారు అంటే తెల్ల చొక్కా ఉపేంద్ర గారు, నల్ల చొక్కా ఉపేంద్ర గారు కాకుండా తెల్ల చొక్కా ఉపేంద్ర గారు అందులోంచి బయటకు రావాల్సి ఉంటుంది కదా ఆయన బంధించిన చోట. అక్కడ ఒక ట్రాప్ ఉంటుంది, మొత్తం చీకటిగా ఉంటుంది. అందులోంచి ఆయన బయటికి ఎలా వస్తాడు అన్నట్టుగా ఛాలెంజ్ విసురుతాడు, కానీ ఆయన బయటకు వస్తాడు కదా. దాంట్లో కూడా చాలా హిడెన్ మీనింగ్ ఉంది. అదేంటి అంటే మనుషులందరూ కూడా ట్రాప్లో ఉన్నారు, ఒక చీకటి వలయంలో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు జైల్లో బంధించుకొని ఉన్నట్టుగా ఉన్నారు. అంటే అందులో వాళ్ళు బయటికి రావాలనుకుంటే రావచ్చు, కానీ రాలేకపోతున్నారు. అండ్ తర్వాత 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు మాత్రమే అలా బయటకు వచ్చాడు అని అంటున్నారు కదా. దానికి మీనింగ్ ఏంటంటే అప్పుడెప్పుడో బుద్ధుడు మాత్రమే మనుషుల చుట్టూ ఉన్న ట్రాపులన్నింటినీ కూడా తప్పించుకొని వాటన్నిటి నుంచి బయటకు వచ్చాడు. అండ్ ఇప్పుడు ఈ మనిషి మాత్రమే అలాగా ట్రాపులన్నింటినీ కూడా తప్పించుకొని బయటకు వచ్చాడు. అవేవి కూడా రియల్ లైఫ్ ట్రాపులు కావు, కళ్ళ ముందు కనబడుతున్నవి ఏవి కూడా నిజాలు కావు. అవన్నీ కూడా మన మనసులో ఉన్న చెడే, ఆ డ్రగ్స్ కావచ్చు, మధ్యలో వచ్చే అమ్మాయిలు కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా మన మనసులో ఉన్న ట్రాపులే. ఆ ట్రాపుల నుంచి మనల్ని మనం బయటకు తెచ్చుకోగలిగితేనే మనం బా బయటికి తెచ్చుకోగలిగితేనే మళ్ళీ అటు పొలిటికల్ సైడ్ వెళ్ళిపోతుంది. బయటికి తెచ్చుకోగలిగితేనే అప్పుడు మనం బయటికి రాగలుగుతాం ఆ చీకటి వలయంలోంచి. అది కూడా గట్టిగా చెప్పాలనుకున్నారు, అది కూడా స్పష్టంగా అర్థమైంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే మనుషుల్ని ఎవరైనా సరే దేవుడి పేరుతో కంట్రోల్ చేసేయచ్చు. చాలా స్పష్టంగా చూడండి, వాళ్ళ నాన్నను కూడా అదే పేరుతో ఉపయోగించాడు. తర్వాత తిను అప్పటి వరకు నార్మల్ కష్టమవుతుంది కొంచెం. అప్పటి వరకు నార్మల్ సత్యగా ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా నేనే కల్కిని అనగానే అందరూ కూడా అయ్యో కల్కి భగవానుడు వచ్చేసాడు అని చెప్పి పూజలు చేయడం మొదలుపెట్టారు, హారతులు పట్టడం మొదలుపెట్టారు. అంతేగాని అప్పటి వరకు మన కళ్ళ ముందు కనబడుతున్న వాడే కదా కల్కి ఎలా అవుతాడు అనే ఒక ఆలోచన ఒక్కరికి కూడా రాలేదు. వచ్చుంటే మహా అయితే వాళ్ళ నాన్నకే వచ్చింది. వాళ్ళ నాన్న కూడా కొడుకు చెప్పిందే నిజం అనుకున్నాడు, ఎందుకంటే తన జాతకానికి అక్కడ పేరు వస్తుంది కదా, అందుకోసం అలా చేశాడు. సో దేవుడి పేరు చెప్పి ఎవరినైనా బకరాలు చేయొచ్చు అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అదే జరుగుతూ ఉంది కదా. గోపాల గోపాల లాంటి సినిమాలు కూడా వచ్చాయి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీద. అది మ్యాటరు. ఆహా. తర్వాత నెంబర్ 7, మంచి చేయాలనుకునే వాడిని కూడా కొట్టి చంపేస్తారు, చెడు చేయాలనుకుంటున్న వాడి వెనక్కి రెక్కలు ఎగరేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది మ్యాటర్ అనమాట. ఎందుకంటే చూసాం కదా, ఒక దగ్గర సత్యాన్ని రాళ్లతో కొడతారు, అంటే ఎటు తిప్పినా కూడా దేవుడు అనే కాన్సెప్ట్ దగ్గర మాత్రం మనుషులు బలహీనంగా మారిపోతారు అనేది స్పష్టంగా చూపించారు. ఆ తర్వాత అటు తిప్పి ఇటు తిప్పి మంచివాడిని కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారని కూడా చూపించారు. ఆ తర్వాత నెంబర్ 8, మీరు గమనించినట్టయితే ఎన్ని బేకారు పనులు చేసినప్పటికీ కూడా సత్య వెనక తిరుగుతూ ఉంటుంది ఆ హీరోయిన్. ఎందుకంటే అమ్మాయిలందరూ కూడా ఇలాంటి బ్యాడ్ ఫిలోస్ని ఇష్టపడుతుంటారు, మంచి చేసే వాళ్ళని ఎవరు కూడా ఇష్టపడరు. ఎప్పుడైతే రియల్ సత్య బయటకు వచ్చాడని తెలిసిందో అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళింది, ప్రయత్నించింది ఏదో ప్రేమని చెప్పడానికి. బట్ ఆ టైంకి రాళ్లతో కొట్టి చంపేస్తుంటే తను మధ్యలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తనకి తెలియదు. వెళ్ళింది, కింద పడింది, చచ్చిపోయింది, అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా ఉండి ఉండొచ్చు. అదేమిటంటే ఇప్పుడు అమ్మాయిలు ఎప్పుడైనా సరే చెడ్డ వాళ్ళని ఇష్టపడతారని ముందు చూపించారు కదా, ఆ తర్వాత అమ్మాయిలను ఎప్పుడైతే మంచి వాళ్ళని ఇష్టపడదాం అనుకుంటారో వాళ్ళకి మిగిలేది చావే అన్నట్టుగా కూడా చూపించారేమో, అలా అనిపించింది నాకైతే. సో అందుకనేనేమో అమ్మాయిలందరూ కూడా చెడ్డవాళ్ళ వైపే వెళ్తూ ఉన్నారు అన్నట్టుగా చూపించినట్టు అనిపించింది. ఇక తర్వాత నెంబర్ 9, దొంగలు రాజులు అవుతారని కూడా చూపించారు. ఎందుకంటే జోబులు కత్తిరించేవాడేమో అంత పెద్ద స్థాయికి వెళ్ళాడు కదా, అలాగే దొంగలు రాజులు అవుతారని సింబాలిక్గా చూపించారు. అది చాలా బాగుంది. దొంగలే రాజ్యాన్ని వెళ్తారని కూడా చూపించారు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత కల్కి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వచ్చాయి, అతనికి టికెట్ ఇవ్వకుండా కల్కికి ఇస్తున్నామని చెబుతారు కదా. అంటే ఒకవేళ దేవుడే భూమి మీదకి వచ్చినా కూడా ఈ రాజకీయ నాయకులు వదిలిపెట్టరు, వాళ్ళ రాజకీయాల్లోకి లాగాలనుకుంటారు, వాళ్ళ పార్టీల్లోకి లాగాలనుకుంటారని అక్కడ మనకు ఉపేంద్ర గారు స్పష్టంగా చూపించారు. ఇది కూడా గొప్ప ఆలోచననే చెప్పాలి. సో ఇలాగ ఎన్నో అద్భుతమైన ఆలోచనలతో ఆయనైతే ఈ సినిమానైతే తీశారు. బట్ ఒక చిన్న సమస్య ఏమిటంటే కష్టంగా ఉందా కొంచెం. బట్ ఒక చిన్న సమస్య ఏంటంటే ఇది పూర్తిగా అర్థం చేసుకునేంత ఆలోచన శక్తితో సినిమా చూడాలంటే చెప్తున్నాను కదా, ఒక సినిమాలా కాదు, దీన్ని ఒక గ్రంథంలా చూడాల్సి ఉంటుంది. అది కరెక్ట్ అయితే కాదు. కొద్దో గొప్ప ఎంటర్టైనింగ్ వేలో వెళ్ళుంటే బాగున్నేమో, బట్ అది కొంచెం మిస్ అయింది. అదొక్కటే మైనస్ అని చెప్పొచ్చు. అండ్ నేను 10 పాయింట్లు అన్నాను కదా, మరి 9 పాయింట్లే చెప్పి ఆపేసాను ఏంటి అనుకుంటున్నారా? నో. పాయింట్ నెంబర్ 10 ఏమిటంటే ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే UI Part 2 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే
ఏదైతే వేరే కథ ఒకటి అనుకున్నారో ఆ కథని మనకు చూపించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఆర్ ఇలాంటిదే ఇంకోటి ఏదైనా కథ తీసుకొని ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొని రావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ సినిమా అయితే మాత్రం మన మెదడుకి చాలా గట్టిగా పనిచెప్తుంది. అందుకే నేను ఈ వీడియోలో మెదడుతో పాటుగా గొంతుకు కూడా పనిచెప్తూ, ఇలా మిమిక్రీ చేస్తూ, ఇమిటేషన్ చేస్తూ నేను మీ ముందు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతే మరి. నాకైతే ఇంతవరకు అర్థమైంది. ఇది కాకుండా ఇంకేమైనా పాయింట్లు నేను మిస్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. గాడ్ ఈజ్ గ్రేట్. ఉపేంద్ర ఈజ్ గ్రేట్. మదర్ నేచర్ ఈజ్ గ్రేట్. ఇంక నా వల్ల కాదే. అమ్మా! నాకైతే మాత్రం ఇంక మొత్తం ఓపిక అంతా కూడా అయిపోయింది. సో, నా వాయిస్ ఇంకింతకు మించి నేను మార్చలేను అంటుందది. సో, అది మరి గైస్ సిట్యుయేషన్. సో, అలాగా ఉపేంద్ర గారైతే మాత్రం డెఫినెట్‌గా ఒక ఎక్స్‌ట్రార్డినరీ మీనింగ్‌ఫుల్ సినిమా అయితే తీశారు. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. బట్ సమ్‌హౌ అది అంటే ఇంకొంచెం ఎంగేజింగ్‌గా చెప్పుంటే బాగున్నేమో. అంతే, అంతకు మించి ఇంకేయట్లేదు. ఏంటంటే వెరీ ఎక్స్‌ట్రార్డినరీ వే ఆఫ్ మెసేజ్. ఎందుకంటే ఆ సర్కాస్టిక్ వే ఆఫ్ మెసేజ్ కదా! సో, అది బేసిక్‌గా చాలా బాగా వర్కౌట్ అవును. కొంచెం ఎంగేజింగ్‌గా చెప్పుంటే. సో, అది నా పాయింట్. అంతే, అంతకు మించి ఇంకేయట్లేదు. అది మరి మ్యాటరు. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఉపేంద్ర గారు ఇంకొంచెం ఎంగేజింగ్‌గా, ఇంకొంచెం ఎంటర్‌టైనింగ్‌గా చెప్పుంటే బాగున్నేమో. అది మరి మ్యాటరు. ఓకే మరి ఉంటాను. గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే తెలుసుగా ఉపేంద్ర వస్తాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహీధర్. మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.